హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 13th మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుంది, ట్రై టు అడ్జస్ట్. ఫస్ట్ మనకి ఒక డిసీజ్ వార్తల్లో ఉంది, హంటా వైరస్. హంటా వైరస్ అనేది కొత్త డిసీజ్ ఏం కాదు, కాకపోతే ఇది మళ్ళీ ఒక పర్సన్ ఇప్పుడు చనిపోతూ ఈ డిసీజ్ వల్ల వార్తల్లో ఉన్నారు. సో హంటా వైరస్ అనేది 1993లో యూఎస్ఏలో వచ్చింది ఈ వైరస్. ఇదేంటి అంటే జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది అనమాట ఈ డిసీజ్. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే యూఎస్లో న్యూయార్క్లో ఒక 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 లేడీ చనిపోయింది అనమాట. బెట్సీ అరెక్సా అనే వ్యక్తి చనిపోయింది. సో మనకి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన వాళ్ళ వైఫ్ అనమాట ఈమె, బెట్సీ అరెక్సా. సో డిసీజ్ గుర్తుపెట్టుకోండి, హంటా వైరస్. ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్. ఫస్ట్ ఎప్పుడు అంటే 1993 యూఎస్ఏలో. నెక్స్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్స్ శౌర్య యాత్రని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. ఇది 3900 కిలోమీటర్స్ వాక్ అనమాట. ఎక్కడి నుంచి అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి రన్ ఆఫ్ కచ్. సో రన్ ఆఫ్ కచ్ గుజరాత్ వరకు. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి రన్ ఆఫ్ కచ్ గుజరాత్ వరకు. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్వదేశీ దర్శన్ 2.2 ఉంటుంది కదా. సో మనకి ఇందులో 34 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 34 ప్రాజెక్ట్స్లో మన తెలంగాణ నుంచి ఒక 2 ప్రాజెక్ట్స్ని చోటు కల్పించింది అనమాట. సో ఈ 2 ప్రాజెక్ట్స్కి గాను 95 crores మనకి గవర్నమెంట్ ఇస్తుంది. సో అదేంటి అంటే ఫస్ట్ మనకి అనంతగిరి ఫారెస్ట్. సో నాకు చాలా స్పెషల్ అనంతగిరి ఫారెస్ట్. నెక్స్ట్ మనకి భువనగిరి కోట, యాదాద్రి భువనగిరి డిస్టిక్. అనంతగిరి ఫారెస్ట్ వికారాబాద్, ఇంకా భువనగిరి కోట యాదాద్రి భువనగిరి డిస్టిక్. సో ఈ 2 ప్రాజెక్ట్స్కి స్వదేశీ దర్శన్ 2.0 కింద అమౌంట్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ అనమాట. ఎందుకు అంటే ఉమెన్స్ ఎన్ని లోన్స్ తీసుకుంటున్నారు, సో లైక్ వాళ్ళ బిజినెస్కి కానీ నార్మల్గా కానీ ఎంత లోన్స్ తీసుకుంటున్నారు అని నీతి ఆయోగ్ రిపోర్ట్ అనమాట. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ ఉమెన్స్ బారోయింగ్స్ బిట్వీన్ ఏ టైంని వీళ్ళు తీసుకున్నారు అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు. సో 2024లో కనుక చూసుకున్నట్టయితే 31%. సో 100% అనుకుంటే అందులో 31% లోన్స్ అనేవి ఉమెన్సే తీసుకుంటున్నారు అంట. హైయెస్ట్ లోన్స్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు, సెకండ్ మన ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్. సో 31%లో కూడా తమిళనాడు 44% తీసుకుంటుంది. సో తమిళనాడు ఫస్ట్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనకి 102 దేశం. సో 102 దేశం ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ క్యాన్సలేషన్ ఆఫ్ లలిత్ మోడీ పాస్పోర్ట్. సో లలిత్ మోడీ అంటే మనకి ఐపీఎల్ ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ లలిత్ మోడీ. సో ఈయన పాస్పోర్ట్ అనేది రద్దు చేశారు 102 PM. 1 లైనర్ అంతే. నెక్స్ట్ మనకి మన తెలంగాణకి సంబంధించిన ఇంకొక అంశం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ MOU విత్ బయోఫ్యాక్టర్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకు అంటే నాన్ బేస్డ్ అగ్రికల్చర్ని తీసుకురావడానికి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ MOU విత్ బయోఫ్యాక్టర్ ఫర్ నాన్ బేస్డ్ అగ్రికల్చర్. నెక్స్ట్ మనకి ఒక తెగ లేదా కమ్యూనిటీ వార్తలో ఉంది కోచ్ రాజ్బోంగ్షీస్ అంటే వీళ్ళు ఒక్క స్టేట్ అని కాదు, చాలా స్టేట్స్లో వీళ్ళు ఉంటారు. సో మనకి అస్సాం టోటల్లో ఉంటారు. మనకి నేపాల్, బెంగాల్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ స్టేట్స్లో వీళ్ళు ప్రధాన ట్రైబ్ అనమాట. సో కోచ్ రాజ్బోంగీస్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో దాంతోపాటు కమంతపూర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయండి. సో మా కమ్యూనిటీ తోటి కమంతపూర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయండి, మాకు ఎస్టీ స్టేట్ కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నారు కోచ్ రాజ్బోంగిష్ కమ్యూనిటీ వాళ్ళు. సో చాలా ఇంపార్టెంట్. వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా వాళ్ళు గుర్తింపు పొందారు. మనకి అస్సాంలో ఓబీసీ లాగా కానీ SC ST, సో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ క్యాస్ట్గా వాళ్ళు గుర్తింపు పొందారు. కానీ వాళ్ళకి ఒకే క్యాస్ట్ కావాలి, మాకు ఎస్టీ స్టేటస్ ఇవ్వండి అని కోరుకుంటున్నారు కోచ్ రాజ్బోంగిషస్ అనే కమ్యూనిటీ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఒక టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. సో దీని లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే సట్కోషియా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అని రావచ్చు, ఒడిస్సా. ఎందుకు ఇది వార్తల్లో ఉంది అంటే అక్కడ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల అక్కడున్న ఫ్యామిలీస్ అనేవి వేరే ప్లేస్కి డిస్ప్లేస్ చేశారు అనమాట.
అంటే అక్కడున్న ఫ్యామిలీస్ అందరినీ వేరే ప్లేస్కి తరలించారు అనమాట. ఆల్మోస్ట్ ఒక 704 ఫ్యామిలీస్ అట్లా ఉంటాయి. సో ఆ ఫ్యామిలీస్ అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సట్కోషియా టైగర్ రిజర్వ్, ఒడిస్సా. నెక్స్ట్ మనకి ఇండియా ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్. సో ఈ జాయింట్ ఎకనామిక్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము అని మనకి విదేశీ వ్యవహారాల మంత్రి అయిన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చెప్పారనమాట. సో ఇండియా ఐర్లాండ్ మనకి ఎగ్జామ్లో రావచ్చు. ఇండియా ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై అవ్వబోతుంది అని చెప్పారు ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ మనకి ఒక వాల్కానో వార్తల్లో ఉంది. వాల్కానో ఫ్యూగో వాల్కానో ఎక్కడుంది అని ఎగ్జామ్లో రావచ్చు. ఎక్కడ మనకి గటమాలలో ఉన్న ఒక అగ్నిపర్వతం ఫ్యూగో. ఇది బద్దలవుతూ వార్తల్లో ఉంది అనమాట. నెక్స్ట్ మనకి ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ పూణేలో ఉంది ఇది. సో ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పిల్ డిస్పెన్సర్ని డెవలప్ చేశారు. ఈ పిల్ డిస్పెన్సర్ ఏంటి అంటే మనకి కరెక్ట్ టైంలో మనకి మందులు ఇస్తుంది. లైక్ పేషెంట్స్కి ఒక్కొక్కసారి మనం మందులు ఇవ్వడం మర్చిపోతాం కదా, ఆ టైంలో ఈ పిల్ డిస్పెన్సర్ అనేది వాళ్ళకి కరెక్ట్ టైంలో ఆన్ టైం మందులు అనేది ఇస్తుంది. సో ఎవరు అంటే ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ పూణే వాళ్ళు ఒక పిల్ డిస్పెన్సర్ని డెవలప్ చేశారు. వన్ లైనర్గా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మనకి పిఎం మోడీ గారు వెళ్ళారు కదా మారిషియస్ నేషనల్ డే సెలబ్రేషన్స్కి. March 11th వెళ్ళారు, 12th నేషనల్ డే సెలబ్రేషన్స్. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, చూద్దాం. సో పిఎం మోడీ కాల్స్ మారిషస్ యాజ్ ఎ వైటల్ బ్రిడ్జ్. సో మారిషస్ని ఏ విధంగా వర్ణించారు అంటే ఒక వైటల్ బ్రిడ్జ్గా వర్ణించారు. దేనికి అంటే ఇండియా అండ్ గ్లోబల్ సౌత్కి మారిషస్ని ఒక వైటల్ బ్రిడ్జ్గా మోడీ గారు వర్ణించారు. సో ఈ గ్లోబల్ సౌత్ అనే పదాన్ని ఫస్ట్ మనకి కార్ల్ ఒబల్స్బే అనే వ్యక్తి 1969లో దీన్ని యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి పిఎం మోడీ గారు మారిషస్ వెళ్ళారు అని చెప్పుకున్నాం కదా, అక్కడ వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. అక్కడ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి అక్కడున్న ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు చూద్దాం. సో మారిషస్ ప్రెసిడెంట్ కనుక చూసుకున్నట్టయితే తరమ్ గోకుల్. అదే ఒకవేళ పిఎం అయితే నవీన్ రామగోలం. సో వీళ్ళిద్దరు. ఇప్పుడు గిఫ్ట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ పిఎం మోడీ గిఫ్టెడ్ ఏ బనారస్ శారీ టు మారిషస్ ప్రెసిడెంట్ వైఫ్. సో మారిషస్ తరమ్ గోకుల్ గారి వైఫ్కి ఒక బనారస్ శారీని గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ మారిషస్ ప్రెసిడెంట్ అయిన తరమ్ గోకుల్ గారికి మహాకుంభ్ మేళా వాటర్ ఉంటుంది కదా, సో జలం, దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా మనకి బీహార్ సూపర్ ఫుడ్ అయిన మకానాని కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఓసీఐ కార్డ్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఈ కార్డుని మారిషస్ పిఎం వైఫ్కి ఇచ్చారు. సో ఆమె పేరు ఏం పేరు అంటే వీణా రామగోలంకి ఓసీఐ కార్డు పిఎం మోడీ గారు గిఫ్ట్కి ఇచ్చారు. సో ఇవ్వండి. ఇందులో మనకి బీహార్ మకానా బోర్డు చాలా ఇంపార్టెంట్. మకానా ఏ స్టేట్ అని రావచ్చు, బీహార్. నెక్స్ట్ మనకి బనారస్ శారీ, ఇంకొకటి ఓసీఐ కార్డు, ఈ 3. ఇంకొకటి మనకి మహాకుంభ్ వాటర్ అయితే పక్కా గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి డిపిఐటి, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇది గుర్తించిన స్టార్టప్స్ ఎన్ని ఉన్నాయి, సో అంకుర సంస్థలు అంటాం కదా, సో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి ఇండియాలో అని ఎప్పటివరకు January 31st, 2025 నాటికి డిపిఐటిచే గుర్తించబడ్డ స్టార్టప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1.61 lakhs ఉన్నాయంట. సో స్టార్టప్స్ ఎన్ని ఉన్నాయి, 1.61 lakhs. సో హైయెస్ట్ స్టార్టప్స్ కలిగిన రాష్ట్రం ఏది అని ఎగ్జామ్లో రావచ్చు, మహారాష్ట్ర. సెకండ్ కర్ణాటక. నెక్స్ట్ మనకి సిప్రి, సో ఆయుధాలు ఎలా దిగుమతి లేదా ఎగుమతి ఎలా అవుతున్నాయి అని చెప్పేసి సిప్రి రిపోర్ట్ అనమాట. సో సిప్రి రిపోర్ట్ ఆన్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్. సో ఏ ఇయర్ని తీసుకుంది అంటే బిట్వీన్ 20 to 24 మధ్య ఎలా ఆయుధాలు దిగుమతి జరిగాయి ఎగుమతి జరిగాయి అనే ఒక రిపోర్ట్ అనమాట సిప్రి విడుదల చేసింది. సో మనకి హైయెస్ట్ ఆయుధాల ఇంపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే యుక్రెయిన్. ఎక్కువ ఏ దేశం దిగుమతి చేసుకుంటుంది అంటే యుక్రెయిన్. సో మనకి రష్యా యుక్రెయిన్ సంక్షోభం వల్ల యుక్రెయిన్ ఎక్కువ ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎంత అంటే ఓవరాల్గా ఒక 100% అనుకుంటే 8.8% ఆయుధాలు యుక్రెయినే దిగుమతి చేసుకుంటే, సెకండ్ మన ఇండియా ఉంది 8.3% తోటి, థర్డ్ ఖతార్. సో యుక్రెయిన్,
ఇండియా, ఖతార్ ఇన్ ఇంపోర్ట్స్. సో ఆర్మ్స్ ఇంపోర్ట్స్లో ఫస్ట్ 3 కంట్రీస్. నెక్స్ట్ మనం ఎక్స్పోర్ట్స్ చూద్దాం. నెక్స్ట్ మనం ఎక్స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే టాప్ ఎక్స్పోర్టర్స్. సో ఆయుధాలు ఎక్కువ ఏ దేశం ఎగుమతి చేస్తుంది వేరే దేశాలకు అంటే ఫస్ట్ యుఎస్ఏ, ఆల్మోస్ట్ 43% అట్లా యుఎస్ఏనే ఎక్స్పోర్ట్ చేస్తుంది వేరే దేశాలకు. సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ రష్యా. నెక్స్ట్ మనకి మొన్ననే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, సో అందులో కొంతమంది ప్లేయర్స్ని తీసుకొని ఒక టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్గా వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఒక టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ని ఏర్పాటు చేశారు 12 ప్లేయర్స్ తోటి. ఇందులో మన ఇండియా నుంచి 6 ప్లేయర్స్కి చోటు దక్కితే మనకి అన్ఫార్చునేట్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మకి చోటు దక్కలేదు. నెక్స్ట్ ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్కి టీమ్ కెప్టెన్గా మైకెల్ శాట్నర్ అనమాట. న్యూజిలాండ్ కెప్టెన్ మైకెల్ శాట్నర్ ఈ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ టీమ్ కెప్టెన్ కూడా. సో గుర్తుపెట్టుకోవాలి, రోహిత్ శర్మ గారు ఇందులో లేరు. సో ఇండియా నుంచి ఓన్లీ 6 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటాం కదా. సో అత్యంత వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి నీతి ఆయోగ్ డెవలప్ చేస్తుంది. సో దీంట్లో భాగంగా సో ఏడీపీ ఎప్పుడు లాంచ్ చేశారు? 2018లో లాంచ్ చేసింది నీతి ఆయోగ్. సో ఇందులో ఈ సంవత్సరానికి గాను 14 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేశారు. సో ఈ డిస్ట్రిక్ట్కి ఎన్ని కోట్లు ఇస్తారు అంటే 10 కోట్లు ఇచ్చారు. సో ఈజీ గుర్తుపెట్టుకుందాం. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు? 2018. సో ఈ ఇయర్కి గాను 14 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తే మన ఏపీ నుంచి అల్లూరి డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ ఉన్నాయి, చూద్దాం. తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్. సో తెలంగాణలోని మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 800 మెగావాట్స్ థర్మల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 800 మెగావాట్స్ థర్మల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. వితిన్ 40 మంత్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఎవరెవరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంటుంది కదా, అది ఇంకా మన సింగరేణి కాలరీస్, వీళ్ళిద్దరూ కలిసి ఒక 800 మెగావాట్స్ థర్మల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి తెలంగాణ. సో ములుగు డిస్టిక్, తెలంగాణ సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఉంది కదా, సో మనకి గిరిజన వర్సిటీ. సో దానికి తొలి వైస్ ఛాన్సలర్గా లక్ష్మీ శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు. సో తొలి వీసీగా లక్ష్మీ శ్రీనివాస్ గారు అపాయింట్ అయ్యారు. తెలంగాణ సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ. నెక్స్ట్ మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్, మన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. యాదగిరి గుట్టకు ఒక ISO సర్టిఫికేషన్ అనేది వార్తల్లో ఉంది. అదేంటి అంటే ISO 9000.2015 సర్టిఫికేషన్ ఇచ్చారు. సో ఈ సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారు అంటే లైక్ అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న క్లీనినెస్ కానీ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఏ దానికి వచ్చిందంటే మన యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చింది. నెక్స్ట్ ఒక ఒప్పందం వార్తల్లో ఉంది, ఏ కంట్రీతో చూద్దాం. ఇండియా సైన్స్ MOU విత్ అర్మేనియా. సో అర్మేనియా దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియా. దేనికోసము అంటే ఫర్ కార్పొరేషన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్. సో మనకి ట్యాబ్లెట్స్ కానీ వీటిపైన రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. లైక్ డ్రగ్స్ కొంచెం డోస్ ఎక్కువైనా ఇట్స్ డేంజరస్. సో వాటిని రెగ్యులేట్ చేయడానికి ఇండియా అర్మేనియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ప్రోడక్ట్స్ రెగ్యులేషన్. నెక్స్ట్ మనకి ఒక హెచ్ఐవి నివారణకు ఒక ఇంజెక్షన్ అనమాట. సో హెచ్ఐవి నివారణకి ఒక ఇంజెక్షన్, దాని పేరు ఏంటి అంటే లెనకాపావిర్. హెచ్ఐవి నివారణకు ఒక ఇంజెక్షన్, దాని పేరు లెనకాపావిర్. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డెవలప్డ్ బై USA Gilead Sciences. నెక్స్ట్ మనకి శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో మనకి న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్. సో శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కర్ణాటకలో ఉంటుంది. ఇది ఏంటి అంటే దీనిపైన ఈ మధ్య బాగా చర్చకు వస్తుంది. ఎందుకు అంటే ఇది ఎకలాజికల్ డ్యామేజ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని వల్ల సో లైక్ ఎన్విరాన్మెంటల్గా కానీ ఎకలాజికల్గా కూడా చాలా నష్టం వస్తుంది అని చెప్పేసి చాలా చర్చలు జరుగుతున్నాయి ఈ ప్రాజెక్టు వల్ల. సో మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని ఎగ్జామ్లో రావచ్చు, కర్ణాటక. నెక్స్ట్ మనకి రేపు హోలీ కదా. సో హోలీ ఎప్పుడు జరుపుకుంటారో చూద్దాం. ఎందుకు హోలీ కూడా ఎప్పుడు జరుపుకుంటారో చూడాలి అంటే సో మనకి మొన్న నేను RPF రాశాను కదా. సో అందులో ఏంటి అంటే మహాశివరాత్రి ఎప్పుడు
సో లైక్ ఏ తిది అంటారు కదా, సో ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో మనకి అట్లా చూసుకుంటే ప్రతి ఫెస్టివల్ ఇంపార్టెంటే. సో మన తెలుగు ఫెస్టివల్ చూద్దాం. హోలీ ఎప్పుడు జరుపుకుంటారు అంటే హోలీ విల్ బీ సెలబ్రేటెడ్ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు హోలీ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ మనకి ఇంకొకటి పిఎం మోడీ గారు మారిషస్ వెళ్ళారు కదా, సో అక్కడ ఇండియాస్ డైస్పోజరా పర్ఫార్మ్డ్ గీతా గవాయ్. గీతా గవాయ్ అనేది ఏంటి అంటే ఒక బీహారీ కల్చరల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో భోజ్పురి. సో గీతా గవాయ్ అనేది ఒక కల్చరల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ భోజ్పురి. మోడీకి వెల్కమ్ చేశారనమాట. సో వీళ్ళు మారిషస్కి వెళ్ళి అక్కడ మోడీ వస్తున్నప్పుడు సో వెల్కమ్ చేశారు అనమాట. సో ఈ డ్యాన్స్ తోటి. సో గీతా గవాయ్ ఒక కల్చరల్ పర్ఫార్మెన్స్. సో ఎక్కడ అంటే భోజ్పురి. ఇంకా మనకి ఐఫా అవార్డ్స్ 2025. సో మనకి మొన్న చూసాం, మన క్లాస్లోనే చూసాం, ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా. ఐఫా అవార్డ్స్ అవి డిజిటల్. సో డిజిటల్ అంటే ఏంటి అంటే అవి మనకి మూవీస్ కానీ సిరీసెస్ కానీ బయట రిలీజ్ అవ్వవు. ఓన్లీ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, జియో హాట్స్టార్ వీటిలో మాత్రమే రిలీజ్ అవుతాయి. సో వాటిలో బెస్ట్ మూవీ ఏది, యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు చూసాం కదా. సో ఇప్పుడు మనకి ఐఫా అవార్డ్స్ రియల్ అనమాట. సో లైక్ బయట రిలీజ్ అవుతాయి, అందులో ద బెస్ట్ పిక్చర్ అవేంటో చూద్దాం. సో అవి గుర్తుపెట్టుకోకున్నా పర్లేదు, కానీ ఇవైతే చాలా ఇంపార్టెంట్, చూద్దాం. సో మనకి ఈజీగా గుర్తుంటాయి ఒకసారి చూస్తే. సో బెస్ట్ పిక్చర్గా మనకి లపతా లేడీస్. సో చాలా మంచి మూవీ. మనకి మొన్న ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటే సుప్రీంకోర్టులో కూడా దీన్ని ప్రదర్శించారు. సో లపతా లేడీస్. సో ఇదేంటి అంటే మనకి ఒక గర్ల్కి చదువు అనేది ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఒకవేళ టైం ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. బెస్ట్ పిక్చర్ లపతా లేడీస్. బెస్ట్ డైరెక్టర్గా మనకి కిరణ్ రావు గారు లపతా లేడీస్కి గాను. బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ఏ లీడింగ్ రోల్. వేరాజ్ మనకి ఎట్లా చెప్పొచ్చు అంటే బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. బెస్ట్ యాక్ట్రెస్ నితాన్షి గోయల్ లపతా లేడీస్కి. నెక్స్ట్ మనకి బెస్ట్ యాక్టర్ మేల్ కార్తిక్ ఆర్యన్ బోల్ బులియాన్ 3 మూవీకి గాను. బోల్ బులియాన్ 3 మూవీకి గాను కార్తిక్ ఆర్యన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మనకి నెగిటివ్ రోల్ విలన్గా. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ విలన్ రోల్ కనుక చూసుకున్నట్టయితే రాఘవ్ జుయర్ కిల్ మూవీకి గాను. నెక్స్ట్ మనకి బెస్ట్ కొరియోగ్రఫీ బోస్కో కౌజర్ అనే పర్సన్కి తోబా సాంగ్ ఉంటుంది కదా, సో దానికి బెస్ట్ కొరియోగ్రఫీ వచ్చింది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా కనుక చూసుకున్నట్టయితే రాకేష్ రోషన్. సో మనకి ఐఫా అవార్డ్స్ అనేవి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే రాజస్థాన్లో డిస్ట్రిబ్యూట్ చేశారు మార్చ్ 8th and 9th రోజు. ఇవి 25th ఎడిషన్. సో 25th ఎడిషన్ ఆఫ్ ఐఫా అవార్డ్స్ విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ మార్చ్ 8th and 9th ఇన్ రాజస్థాన్. దీన్ని హోస్ట్ ఉంటుంది కదా, సో మనకి ఆ సెరమనీ అనేది ఎవరు హోస్ట్ చేశారు అంటే కార్తిక్ ఇంకా కరణ్ జోహార్ గారు. సో మనకి కార్తిక్ ఆర్యన్ అని చెప్పాను కదా, సో బెస్ట్ యాక్టర్. సో ఆ పర్సన్ ఇక్కడ హోస్ట్ చేశారు, కార్తిక్ ఆర్యన్ ఇంకా కరణ్ జోహార్ గారు. నెక్స్ట్ మనకి యూపీ గవర్నమెంట్. సో యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఒకటి ఇనాగరేట్ చేశారు. ఏంటి అంటే SIFTI ఇన్ఫినిట్ స్పీసెస్ అనమాట. సో SIFTI ఇన్ఫినిట్ స్పీసెస్ అనే ఒక డేటా సెంటర్ని నోయిడాలో ఇనాగరేట్ చేశారు. సో మనకి వేరే స్టేట్కి సంబంధించింది అయినా ఒక్కసారి చూసుకుంటే ఎగ్జామ్లో మార్క్స్ పోవు. నెక్స్ట్ మనకి మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అనౌన్సెస్ ₹500 crore కార్పస్ ఫండ్ని అనమాట. సో 500 crore కార్పస్ ఫండ్ దేనికోసం? మణిపూర్ కోసం. సో మణిపూర్ కోసం 500 crore కార్పస్ ఫండ్ని నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. సో దేనికోసం అంటే టు ఎస్టాబ్లిష్ కాంటింజెన్సీ ఫండ్ ఇన్ మణిపూర్. సో 500 crore మణిపూర్ టు ఎస్టాబ్లిష్ కాంటింజెన్సీ ఫండ్. నెక్స్ట్ మనకి షీతారా అనేది, సో మనకి మొన్ననే మార్చ్ 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చూసాం కదా, సో దానికి కంటిన్యూస్గా మనకి కొన్ని స్కీమ్స్ క్యాంపెయిన్స్ చూస్తున్నాం. ఈరోజు ఒక షీతారా అనే ఒక క్యాంపెయిన్, దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే ఒక కంపెనీ. నెక్స్ట్ మనకి నాసా స్పేరెక్స్ టెలిస్కోప్ ఉంటుంది కదా, సో ఇది అనేది ఫైనల్గా లాంచ్ చేశారు SpaceX Falcon 9 రాకెట్ ద్వారా. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే యూనివర్స్ని స్టడీ చేయాలి. సో మొత్తం యూనివర్స్ని స్టడీ చేయాలనే ఒక యూనివర్స్ ఆరిజిన్, ఎలా యూనివర్స్ ఆవిర్భవమైంది దాన్ని స్టడీ చేయడానికి ఈ స్పేరెక్స్ టెలిస్కోప్ని లాంచ్ చేశారు. ఏ రాకెట్ అంటే SpaceXకి చెందిన Falcon 9 రాకెట్ ద్వారా.
నెక్స్ట్ మనకి పిఎం యువ 3.0ని లాంచ్ చేశారు 11th మార్చ్ 2025 రోజు. సో పిఎం యువ అంటే ఏందో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్. ప్రైమ్ మినిస్టర్ యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్ అనమాట. దీని యొక్క మెయిన్ ఏంటి, మెంటరింగ్ యూత్ ఆథర్స్. సో మనకి ఎవరైతే రచయితలు రచయిత్రీలు ఉంటారు కదా, సో యంగ్ బ్లడ్ అనమాట. సో వాళ్ళకి మెంటరింగ్ ఇవ్వడానికి, సో ఇలా రాయాలి ఇలా అట్లా చెప్పడానికి అనమాట. సో ఇది 22 లాంగ్వేజెస్ అనమాట. సో ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. పిఎం యువ 3.0. నెక్స్ట్ మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే నోటిఫైస్ 10 year 0 కూపన్ బాండ్ అనమాట. సో ఆఫ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఈ బాండ్ ద్వారా ఒక 10,000 crores రేజ్ చేయొచ్చు, ఫండ్ని రేజ్ చేయొచ్చు. 0 కూపన్ బాండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అంతే, వన్ లైనర్. నెక్స్ట్ మనకి ఒక 3 సంస్థలు. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకా మన గవర్నమెంట్ ఆఫ్ అస్సాం. ఈ 3 కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి E3 పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి. సో మనకి E3 పాలసీ అనేది 2024 లాంచ్ చేశారు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అస్సాంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో అసలు E3 అంటే ఏంటిది? ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. E3ని ఎప్పుడు లాంచ్ చేశారు? 24th August 2024. నెక్స్ట్ మనకి మరొక అంశం DPIT గురించి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇది ఒకరితో ఒప్పందం కుదుర్చుకుంది, ఎస్టీ లాండర్ కంపెనీ అనే కంపెనీతో. ఎందుకు అంటే టు ఫాస్టర్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ బ్యూటీ అండ్ కాస్మెటిక్స్. సో మనకి బ్యూటీ రంగంలో లైక్ బ్యూటీ కానీ ఫ్యాషన్ సంబంధించిన ఇన్నోవేషన్కి సంబంధించిన ఒక ఒప్పందం అనమాట. DPIT ఇంకా ఎస్టీ లాండర్ కంపెనీ. సో ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి బ్యూటీ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలో, దాంట్లో ఇంకా ఎంటర్ప్రినర్స్ని తీసుకురావడానికి. నెక్స్ట్ మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 2,906 crores ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు బెల్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉంటుంది కదా, సో దాంతో ఒప్పందం. దేనికోసము అంటే అశ్విని. సో అశ్విని అనేది ఏందో చూడాలి ఫస్ట్. అశ్విని అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ అనమాట. సో మనకి రాడార్స్ ఉంటాయి కదా, సో అశ్విని అనేది కూడా ఒక రాడార్, కాకపోతే ఇది లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దీన్ని తరలించవచ్చు. సో అది అశ్విని. సో మనకి అశ్విని యాక్చువల్గా డెవలప్ చేసింది ఎవరు అంటే DRDO. దీన్ని డెవలప్ చేసింది DRDO. దీన్ని ఇంకా లైక్ ఎక్కువ వీటిని ఉత్పత్తి చేయడానికి బెల్కి ఆర్డర్ అనేది ఇచ్చారు. సో ఆత్మనిర్భర్ భారత్ 2,906 crore తోటి బెల్తో ఒప్పందం. అశ్విని అనే పదం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుందాం. ఇది ఒకటి లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన 13th March 2025 ఒక కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.